క్రీస్తు కృపా సందేశాలను శాంతి టీవీ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో ఈ సందేశాలను మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు చేస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందేశాలను తప్పక మీరు వీక్షిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మరి లేఖన భాగంలోకి వెళ్ళి మనం లేఖనాలను ధ్యానం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, శాంతి టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సందేశాలు మీ బిడ్డల జీవితాలకు, మీ బిడ్డల ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండలాగిన సహాయం చేయమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని జీవముగల మీ మాటలు భద్రపరచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక మాట మనం చదువుకున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటని మనం చదువుకున్నాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలనము కాకున్నాము. చాలా శ్రేష్టమైనటువంటి మాటను దేవుడు ఈ భాగంలో రాపిస్తూ ఉన్నాడు. యెహోవా కృప కలిగినటువంటి దేవుడని, వాత్సల్యత కలిగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి, వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా మనము క్షేమంగా మరి ముందుకి రాగలిగేమనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మాటలో యెహోవా కృపగలవాడు అనేటటువంటి మాటని మనం గమనించినట్లయితే, ఏమిటి కృప అంటే? కృప అనగా నిర్హేతుకమైనటువంటి ప్రేమ. ఏ కారణం లేకుండా ప్రేమించటము, యేసయ్య మనల్ని ఏ కారణం లేకుండానే ఉచితంగా ఆయన ప్రేమను మనకు అనుగ్రహించాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా యేసయ్య వద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను కరుణించమంటే ఆయన కనికరం చూపించేటటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి యేసయ్య కృప చూపించేటటువంటి దేవుడని మనం తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కృప భూమి యందంతటా వ్యాపించి ఉంది అనేటటువంటి మాట కూడా 119వ కీర్తన 64వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని కృప భూమి యందంతటా వ్యాపించి ఉంది. ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు మరి క్షేమంగా ఉన్నారన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు దయ చూపించకపోతే, కృప చూపించకపోతే ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ భూమి మీద మరి వస్తాయనే మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన భూమి అంతంతటా తన కృప చూపించేటటువంటి దేవుడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా 36వ కీర్తన 7వ వచనంలో ఆ కృప అమూల్యమైనది అని రాయబడింది. దేవుని కృప ఎలాంటిదంటే అమూల్యమైనది, మూల్యము చెల్లించలేనిది, అనగా వెలకట్టలేనిది అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వెలకట్టలేనిది ఆయన చూపించేటటువంటి కృప. కాబట్టి ఆ కృపకు మనము వారసులంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆ కృప ఏం చేస్తుందని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుని కృప మనకు నెమ్మదినిస్తుంది. నెమ్మది లేనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అనేక కారణాలను బట్టి, కుటుంబ కారణాలను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఇంకా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి నెమ్మది లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనేక మంది బిడ్డలు. వారందరూ దేవుని తట్టు చేతులు చాపినట్లయితే ఆయన కృప చూపించేటటువంటి దేవుడు, నెమ్మదిని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఎవరు కూడా నీకు నెమ్మదినివ్వలేరు. నీకు ఎంత డబ్బులున్నా, ఎంత ధనమున్నా,
నీకు ఎవరు కూడా నెమ్మదినిచ్చేటటువంటి వాళ్ళు ఎవరు లేరనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ కృప ఏం చేస్తుంది అంటే నెమ్మదినిస్తుందనే మనము తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ కృప మనలను స్థిరపరుస్తుంది. దేవుని కృప ఇంకా ఏం చేస్తుందంటే మనలను స్థిరపరుస్తుంది. చాలామంది స్థిరమైన జీవితం ఉండదు వాళ్ళకి. కొద్దిసేపు లోకంలో ఉంటారు, కొద్దిసేపు దేవునిలో ఉంటారు. ఇంకా సందిగ్ధ పరిస్థితుల్లో వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టాలి. అలాంటి వాళ్ళు వారి జీవితంలో స్థిరపడాలంటే దేవుని కృప కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఉండాలని మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని కృప మనలను బలపరుస్తుంది. దేవుని కృప మనల్ని బలపరుస్తుందన్న సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడు కమ్ము అనేటటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ కృప మనల్ని బలపరుస్తుందన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. బలహీనులమైనటువంటి మనలను ఎవరు కూడా బలవంతులం కాదు. కాబట్టి ఆ కృప, దేవుని యొక్క కృప ద్వారానే మనం బలాన్ని పొందుకోగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తిమోతితో కూడా చెప్తూ ఉన్నాడు పౌలు గారు, దేవుని కృప చేత బలవంతుడు కమ్ము అని చెప్పి చెప్తున్నాడు. ఆ కృప మనల్ని బలపరుస్తుందనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ కృప మనలను నడిపిస్తుంది. ఆ కృప మనల్ని సరైనటువంటి మార్గంలో, ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో, ప్రభువు చూపించినటువంటి మార్గంలో చక్కగా నడిపిస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ కృప మనల్ని విడిపిస్తుంది. ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి శోధనలో ఉన్నావో, ఎలాంటి అవమానకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావో, నీ పరిస్థితి నుంచి, నీ స్థితి నుంచి ఆ కృప నిన్ను విడిపిస్తుందనే మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని కృప కొరకు మనము ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలి. దావీదు కూడా అంటాడు 101వ కీర్తన 1వ వచనంలో, నేను ఆయన కృప కొరకు కనిపెట్టితిని అంటాడు. ఆయన కృపను గూర్చి నేను పాడుతానని చెప్తాడు. ఆ కృపను గూర్చి నేను పాడుతాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు, ఆ కృప కొరకు మనం కనిపెట్టేటటువంటి భాగంగా మనం ఉండాలని, మనం నేర్చుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రభు మన ఎడల కృప చూపించాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి వారంగా ఉండాలి? ఆ కృపకు మనం పాత్రలంగా ఉండాలంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ఏం నేర్చుకోవాలి అని ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలకు వెళ్ళి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక మాట మనకు అంది, దీనుల ఎడల దేవుడు కృప చూపువాడై ఉన్నాడు. ఎవరి మీద చూపిస్తాడు ఆ కృప అని ప్రశ్నించుకున్నట్లయితే దీనత్వంలో ఉన్నటువంటి వారి ఎడల ఆయన కృప చూపించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీనత్వం అనగా తగ్గింపు కలిగిన జీవితం. చాలామంది తగ్గించుకోరు. వారు చర్చలకు వస్తూ ఉంటారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ తగ్గింపు కలిగినటువంటి జీవితం వారిలో కనపడదు. ప్రభువు చెప్తూ ఉన్నాడు, తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని కృపను పొందుకోవాలంటే తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండాలి. తనను తానే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని లేఖనం మాట్లాడుతాం. కాబట్టి మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి. ప్రభు మనల్ని హెచ్చించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేన్ని బట్టి నువ్వు గర్వపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఎందుకు తగ్గాలి, మేము మాకన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, ఎందుకు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వినుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. ప్రభువు చెప్తున్నాడు తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా 9:23లో ఒక మాట ఉంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే
అతిశయించేటటువంటి వారంగా ఉండకూడదు, గర్వించేటటువంటి వారంగా ఉండకూడదు. జ్ఞాని వానికి ఉన్నటువంటి తెలివిని బట్టి, వానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఏమాత్రం అతిశయించకూడదు. ఇంకా శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఇంకా ధనం ఉందని చెప్పి అతిశయించకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనము తగ్గింపు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ దేవుడు సమృద్ధికరమైన ధనాన్ని మీకు ఇచ్చుంటే, మంచి కుటుంబాన్ని ఇచ్చుంటే, మంచి ఉద్యోగాన్ని ఇచ్చుంటే, అది అనుగ్రహించినటువంటి దేవుని బట్టి సంతోషపడు, దేవునికి వందనాలు చెప్పు, కృతజ్ఞతలు తెలియజేయి. అంతేకాని దాన్ని చూసుకొని గర్వించేటటువంటి వారంగా ఉండకూడదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా లేఖనం మాట్లాడుతూ ఉంది. సామెతలు 16:10 చూసినట్లయితే, గర్వము నాశనమునకు ముందు నడుచును అనేటటువంటి మాట ఉంది. ఒక వ్యక్తి నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు గర్విష్ఠిగా ఉంటాడు. కాబట్టి గర్వము నాశనమునకు ముందు నడుచును. ఇంకా గర్వహృదయులు యెహోవాకు హేయులు, దేవునికి ఇష్టం లేనటువంటి వారు. నీవు గర్విస్తున్నావేమో, నీ స్థితిని బట్టి గర్విస్తున్నావేమో, నీ ధనాన్ని చూసుకొని గర్విస్తున్నావేమో, ఇంకా నీ ఉద్యోగాన్ని చూసుకొని గర్విస్తున్నావేమో. గర్వహృదయులు దేవునికి ఇష్టం లేనటువంటి వారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనటువంటి వారు. ఇంకా గర్వహృదయులు తగ్గించబడతారని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తగ్గించబడతావు. నువ్వు గర్వించినట్లయితే నువ్వు హెచ్చింపబడవు, కానీ తగ్గించబడతావు. చాలామంది ఈ గర్వాన్ని వదులుకోలేకున్నారు. దేవుని బిడ్డలైన కూడా గర్విష్ఠిగా, గర్వపు మాటలు, గర్వపు చూపులు ఇలాగే కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి గర్వహృదయులు తగ్గించబడతారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా గర్విష్ఠులను దేవుడు సహించడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీవు గర్వించినట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ గర్వానికి తగినట్లుగానే ప్రతిఫలము ఇస్తాడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, గర్విష్ఠులు దేవుని కృపను పోగొట్టుకుంటారు. ఆయన కృప చూపించేటటువంటి దేవుడు, తన బిడ్డల ఎడల ఆయన కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ నీ గర్వాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క కృపని పోగొట్టుకుంటావు. దేవుని కృప నీ జీవితంలో లేనట్లయితే నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన ఆనందము ఉండదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గర్వించేటటువంటి వారంగా, మన స్థితిని బట్టి గర్వించేటటువంటి వారంగా ఉండకూడదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే దావీదు ఒక మాట, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. దావీదు చెప్తున్నటువంటి మాట. ఏమాత్రము దావీదులో గర్వము కనపడదు. అలాంటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నప్పుడు చిన్నవాళ్ళమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము గర్వించేటటువంటి వారంగా ఉండకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తగ్గింపు కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకు ఉండాలి? మన ప్రభువు తనను తాను తగ్గించుకొని, ఏ మనుష్యుడు తగ్గించుకోలేనంతగా తనను తాను తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ భూమి మీదకి మరి వచ్చాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, సిలువ మరణం పొందనంతగా తనను తాను తగ్గించుకున్నాడని కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన మన కొరకు వచ్చినటువంటి దేవుడు, దిగి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము తగ్గింపు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి మన పాపాలను తీసివేయడానికి ఆ కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడగొట్టబడి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి తగ్గింపు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని కృపకు వారసులంగా ఉండాలంటే మొదట నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలి. రెండోది, మనం చూసినప్పుడు కీర్తన 33:18 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట కూడా మనకు కనపడుతుంది. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. ఇక్కడ కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటని దేవుడు రాపిస్తున్నాడు.
ఆయన కృప కొరకు కనిపెట్టేటటువంటి వారి మీద ఆయన కృప చూపిస్తూ ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఎలాంటి స్థితిలో ఉన్నామో మన కుటుంబాలు, అనేక కుటుంబాల్లో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక కుటుంబాలు మరి శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప చూపించాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నట్లయితే, ఆయన కృప చూపించినట్లయితే మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది, ప్రతి ఇబ్బంది తొలగిపోతుంది, సంతోషము సమాధానాలు మరలా మన కుటుంబంలోకి వస్తాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ కృప కొరకు మనం కనిపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కృప ఎంతో శ్రేష్టమైందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ ఆ కృప కొరకు కనిపెట్టి ఆ కృపను పొందుకుని వారు బలవంతులై దేవుని మార్గంలో చక్కగా నడిచినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ కృప కొరకు కనిపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలి. దానియేలు దేవుని కృప కొరకు కనిపెట్టాడు. సింహబోన్లో ఉండి కూడా ఆయన కృప కొరకు మరి కనిపెట్టినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. షడ్రోకు, మేషకు, అబేద్నెగోలు కూడా దేవుని కృప కొరకు కనిపెట్టినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మన దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుని కృప కొరకు కనిపెట్టి ఆ కృపని పొందుకుని మరి భయంకరమైనటువంటి మరణము నుండి వారు తప్పించబడ్డట్లు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ కృప కొరకు కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 40:31లో ఒక మాట ఉంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోతురు. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారు ఎలా ఉంటారంటే నూతన బలాన్ని కలిగి ఉంటారు. దేవుడిచ్చినటువంటి బలాన్ని, నూతన బలాన్ని, ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి ఉంటారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగరతారని లేఖనాలు మాట్లాడుతున్నారు. అనగా వారి విశ్వాస జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదిగేటటువంటి వారుగా ఉంటారని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అలయక పరిగెత్తుతారు, అలసిపోరు. వారికి ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పటికీ ఏమాత్రం అలసిపోకుండా దేవుని వైపు చూస్తూ వారు ముందుకు సాగిపోయేటటువంటి వారుగా ఉంటారని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమస్యలక నడిచిపోతారు. సమస్యలు వాళ్ళు ముందుకి నడిచిపోతూనే ఉంటారని లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువు కొరకు ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నారో వారికి ఆ కృపను మన ప్రభు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కనిపెట్టు వారి ఎడల ఆయన కృప చూపించేటటువంటి దేవుడు. మూడోదిగా 32వ కీర్తన 10వ వచనంలో ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరించుచున్నది అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. దేవుని యందు నమ్మికించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ కృపను సంపాదించుకోవాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయనే శక్తిగల దేవుడు, బలమైనటువంటి దేవుడు, మన సమస్యలను పరిష్కరించేటటువంటి దేవుడు, మనల్ని నడిపించేటటువంటి దేవుడు, విడిపించేటటువంటి దేవుడని మనము ప్రభువునందు నమ్మిక ఉంచాలి. నమ్ముటని వలనైతే చేయవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మకుండా మరి ఈ కార్యం జరుగుతుందో జరగదో, నేను బాగవుతానో బాగవనో, లేకపోతే నా అప్పులు తీరుతాయో తీరవని సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటే దేవుని కృప నీకు దొరకదు. కాబట్టి సంపూర్ణంగా దేవుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని విశ్వసించినప్పుడు సంపూర్ణంగా ఆయన కృప చూపిస్తాడనే లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి నమ్మాలి ప్రభువుని.
ఆయన మన రక్షకుడని నమ్మాలి. మన కోసం దిగి వచ్చినటువంటి దేవుడని మనం నమ్మినప్పుడు ప్రభు కృప చూపిస్తాడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నమ్మితే అద్భుత కార్యాలు చేస్తాడు, లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నమ్మినట్లయితే నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నమ్మినట్లయితే ఆయన రక్షణను అనుగ్రహించేటటువంటి దేవుడని కూడా 22వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. ఎలా నమ్మాలి అంటే, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చున్నానని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి మొదట ప్రభువుని నమ్మాలి. ఎవరైతే సంపూర్ణంగా ప్రభువునందు నమ్మకిస్తారో అలాంటి వారి ఎడల ఆయన కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం గమనించినప్పుడు మనము నమ్మదగినటువంటి వారమే అయినప్పటికీ మనం నమ్మదగినటువంటి వారం కాదు. ఎందుకంటే మనుషులు ఈరోజు ఒక విధంగా ఉంటారు, రేపు ఇంకొక విధంగా ఉంటారు. అయితే ప్రభువు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభువుని నమ్మాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము సంపూర్ణంగా ప్రభువుని నమ్మేటటువంటి వారంగా, నమ్మకమైనటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలో మనం నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి అంటే, పని చేసేటటువంటి విషయంలో లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది ఏదైనా కావచ్చు. నీకు అప్పగించినటువంటి పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి. అలాగే సాక్ష్యం ఇచ్చేటటువంటి విషయంలో కూడా, దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి సాక్ష్యం చెప్పేటటువంటి విషయంలో కూడా నమ్మకమైనటువంటి వారంగా మనం ఉండాలి. ఇంకా గృహ నిర్వాహకత్వంలో కూడా నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని నమ్మకంగా ముందుకు నడిపించాలి. అలాగే ధనం విషయంలో కూడా, దేవుడిచ్చినటువంటి ధనం విషయంలో కూడా నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. ఇంకా ఆలయానికి వచ్చేటటువంటి విషయంలో, కృతజ్ఞతలు చెల్లించేటటువంటి విషయంలో నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. మన ప్రభువు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి మనం కూడా ఆయన పిల్లలమైనందుకు నమ్మకమైనటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి నమ్మికించు వారి ఎడల ఆయన కృప చూపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 12:9లో ప్రార్థించు వారి ఎడల కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని కృపకు పాత్రలుగా ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఈ భాగంలో పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముమ్మారు ప్రార్థన చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయ్యా, నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయి ప్రభు అని చెప్పి ముమ్మారు ప్రార్థన చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఆ ముళ్ళు అలాగే ఉంచుకో, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలని చెప్తున్నాడు. అది చాలిన కృపాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని కృపకు పాత్రలంగా మనం ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు, ప్రార్థన చేయరు. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన కారణంగా దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేకపోతున్నామనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రతి అవసరతను దేవునికి తెలియజేయండి. వేకువనే లేచి మోకరించి దేవుని వైపు చేతులు చాపండి. నీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా? కష్టం ఉందా? బిడ్డలు చక్కగా చదువుకోవటం లేదా? మాట వినటం లేదా? మోకరించి ప్రార్థన చేయండి. దేవుని వైపు చేతులు చాపండి. ఆయన మన పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి దేవుడు. మన కుటుంబానికి కావలసిన సహాయాన్ని సమయోచితంగా దయచేయగలిగినటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కృప చూపించేటటువంటి దేవుడు యేసయ్య అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కృపను మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకుంటే, తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని కృపకు పాత్రలంగా ఉండాలంటే తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకా ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభువునందు సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. ప్రభువునందు సంపూర్ణమైన నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి.
అలాగే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే 4 అంశాలు మన హృదయంలో భద్రంగా ఉంటాయో దేవుని కృపకు పాత్రలంగా మనం ఉంటామని మీకు తెలియజేస్తూ, అట్టి కృప దేవుడు మనందరూ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను గురించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మాటలు ఎంతో సత్యమైనవి, నిత్యమైనవని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృప చూపించేటటువంటి దేవుడు పోయినాం. మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారు నాయన, వీక్షించేటటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో, అనేక మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాదు అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దయగల తండ్రి, మీరు ఆ కుటుంబాలకు మీ కృప చూపి ఆయన ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించమని, మీ బిడ్డల కుటుంబాలకు సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని ఆయన మమ్మల్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.